తులారాశి వారు ఉత్సాహంగా ఉల్లాసంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. బంధుగణం నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని ఈరోజు తులారాశి వారు తీసుకుంటారు. వీరి శ్రమ కూడా ఫలిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపార వర్గాల వారికి గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ వర్గాల వారికి ప్రభుత్వం నుంచి అవార్డులు రివార్డులు అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి పదవీ యోగ సూచనలు, సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే సాంకేతిక విద్యా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రయత్నిస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. మహిళలు శుభకార్యాలు నిర్వహిస్తారు. క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. కుటుంబ చికాకులు కూడా అధికంగా ఉంటాయి. మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. జ్వరము వాత సంబంధిత రుగ్మతలు బాగా బాధిస్తాయి. స్నేహితులతోటి కూడా వృశ్చిక రాశి వారు విభేదిస్తారు. ప్రయాణాలు కూడా చివరిలో వాయిదా వేసుకుంటారు. వీరిపై విమర్శించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల కూడా వీరు కొంతవరకు మనస్తాపం చెందుతారు. ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు. రాజకీయ వైద్య రంగాల్లో అన్నిటా కూడా అప్రమత్తత పాటించడం చాలా మంచిది. సినీ కళాకారులకు పోటీదారుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు నిరుత్సాహం చెందుతారు. మహిళలకు మనోవేదన అధికమవుతుంది. క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఇంటా బయట కూడా పరపతి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. రహస్య విషయాలు కొన్నింటిని ఈరోజు ధనురాశి వారు తెలుసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు ఎవరైతే హాజరవుతారో వారు కూడా విజయాలు సాధిస్తారు. బంధువులతోటి సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి, ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు నూతన అవకాశాలు ఏవైతే లభిస్తాయో అవి సంతోషాన్ని ఇస్తాయి. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలను సాధిస్తారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు లేత పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సాధించాలి అన్న పట్టుదల పెరుగుతుంది. కుటుంబ సమస్యలను కూడా ఈరోజు ఈ రాశి వారు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. శత్రువులను సైతం స్నేహితులుగా మార్చుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు కూడా సానుకూలంగా పూర్తవుతాయి. విలువైనటువంటి వస్తు సామాగ్రిని ఈరోజు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో మంచి నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. అడుగు ముందుకు వేస్తారు. రాజకీయ వైద్య రంగాల వారు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు పురస్కారాలు. విద్యార్థులకు సాంకేతికపరమైనటువంటి విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,